మొదలయ్యాయి. వినాయక చవితి వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే ఉత్తరాంధ్రలో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వాతావరణ మార్పులతో ఉప్పాడ సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. తీరంలో కెరటాలు ఎగసిపడుతున్నాయి. ఉప్పాడ నుంచి కాకినాడ గ్రామీణ వాకలపూడి వరకు రహదారి కోతకు గురై ప్రమాదకరంగా మారింది. రక్షణగా రోడ్డుపై వేసిన రాళ్లు కెరటాల తాకిడికి కొట్టుకుపోతున్నాయి. భారీ గుంతలు ఏర్పడటం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వర్షం కొనసాగుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రానున్న 3 రోజులు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీ, తెలంగాణలోని జిల్లాలకు తాజాగా అలర్ట్ జారీ చేసింది. ఆగస్టు 30 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది వాతావరణ శాఖ. పండుగ సమయంలో వరుణుడు వదలనంటున్నాడు. వాయువ్య బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇది వచ్చే 2 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలంగా మారే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావం కారణంగా విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాలతో పాటు యానంలకు మంగళవారం మధ్యాహ్నం నుంచి అలర్ట్ జారీ చేసింది. 24 గంటల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటే రెడ్ అలర్ట్ జారీ చేస్తారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక మంగళవారం జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ 2 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. ఇదే సమయంలో రుతుపవన ద్రోణి ప్రభావంతో మహబూబాబాద్, ములుగు, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల పరిధిలో పలు చోట్ల భారీ వర్షాలు, ఇతర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ధర్మరాజు వెల్లడించారు. అల్పపీడనం ఈ రోజు ఒడిశాలోని భువనేశ్వరం దగ్గర తిరుగుతూ ఉంది. దాని వేగం గంటకు 34 కిలోమీటర్లుగా ఉంది. ఇది 27వ తేదీన భువనేశ్వర్ తీరానికి దగ్గరై మళ్లీ దూరంగా వెళ్లి తిరిగి 28న మళ్లీ ఒడిశాకి ఉత్తరంగా కదులుతూ బాలాసోర్ దగ్గర స్థిరంగా కొనసాగే అవకాశాలున్నాయి. అందువల్ల ఇది ఇప్పట్లో తీరం దాటకపోవచ్చు అంటున్నారు. అంటే దీని ప్రభావం మన తెలుగు రాష్ట్రాలపై 3 రోజులుండేలా కనిపిస్తోంది.